ఈజీ పీజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ పీజీ. ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన స్వీట్ ఇవాళ మనం జున్ను ఎలా చేసుకోవాలో చూద్దామండి. మేమైతే ఇవాళ వాటికి హోమ్ స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తున్నాము. సో దానికోసం మేమైతే ప్రజెంట్ మేము ఇలా ఫస్ట్ రోజు జున్ను పాలు తీసుకుంటున్నామండి. 1/2 లీటర్ తీసుకున్నాము. ఇవ్వండి, ఇప్పుడు మనమైతే 1/2 లీటర్ జున్ను పాలు పోసాం కదండి. ఇప్పుడు దీంట్లోనే 1/4 లీటర్ మామూలు పాలు కూడా పోస్తున్నామండి. మేమైతే ఇక్కడ యూజ్ చేస్తుంది గేదె పాలు మాత్రమే అండి. ఇగోనండి, మనం తీసుకున్న 1/2 లీటర్ పాలకి మనమైతే 1/4 కిలో బెల్లం వేస్తున్నామండి. ఇగోనండి, బెల్లం కొంచెం దంచేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి వేస్తున్నాము. ఇప్పుడు దీంట్లోకి 15 మిరియాలని కొంచెం ఇలా దంచి వేస్తున్నామండి. అలాగే 5 యాలక్కాయలని కూడా ఇలా దంచి వేసామండి. ఇంక ఇప్పుడు ఈ బెల్లం అంతా దీంట్లోకి కలిసేటట్టు కొంచెం కలుపుకుంటా ఉందామండి. ఇంకోనండి, ఇప్పుడు మనం బెల్లం కరిగేంత వరకు ఇలానే కలుపుకున్నాము. ఇంకా దీన్ని తీసుకెళ్ళి మనం పొయ్యి మీద పెట్టడమే అండి. ఇంకోనండి, పొయ్యి మీద పెట్టేసి ఇంకా మూత పెట్టేసుకొని చిన్న మంట మీద మనం దీన్ని ఇలానే సిమ్లో పెట్టేసి ఇంకా ఒక 10 నిమిషాలు ఇలానే కాగనిద్దామండి. ఇంకోనండి, ఇప్పటికైతే 15 నిమిషాలు అయిపోయింది. ఇది ఇంకా కొంచెం అవ్వాలని అండి, అందుకని ఇంకొక 5 నిమిషాలు ఇలానే పొయ్యి మీద పెట్టి ఉంచుదాం. ఇంకోనండి, మన జున్ను పాలు రెడీ అయిపోయినాయి. మాకైతే మొత్తం మీద ఒక 20 మినిట్స్ పట్టినాయండి. ఇదేనండి, చూసారు కదా, అందులో ఇలా సైడ్న కొంచెం బుడగలుగా కూడా వస్తున్నాయి కదండి. అలా వచ్చినాయంటే అయిపోయింది. ఇప్పుడైతే మీకు మేము హోమ్ స్టైల్లో జున్ను ఎలా చేయాలో చూపించామండి. ఇది అయిపోయింది కాబట్టి ప్రెసెంట్కి ఇంకా పొయ్యి ఆఫ్ చేసేసుకుందాం. ఇగోనండి, ఇది చల్లడానికి ఒక 10 నిమిషాలు మనం పక్కన పెట్టేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఇంకోనండి, ఒక 10 మినిట్స్ ఇలా చల్లారింది. ఇంకా మనం దీన్ని సర్వ్ చేసుకుందాం. చూడండి, కొంచెం వాటరీగా స్క్విషీగా, దీంట్లో మిరియాలు ఉండడం వల్ల కొంచెం ఘాటు తగులుతుంది. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మాత్రం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండి మనకి జున్ను అయితే మాత్రం రెడీ అయిపోయింది. దీన్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మా కామెంట్స్లో తెలపండి. దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. సపోర్ట్ అవర్ ఛానల్ ఈజీ పీజీ.